హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను హైదరాబాద్ నుంచి నరసాపురం అయితే వెళ్తున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, గోగులమ్మ జాతర ఉంది. ఆ జాతర చూడడం కోసం అయితే నరసాపురం వెళ్తున్నాం అనేసి. నేను, షాను, మను, మా తమ్ముడు మేమంతా కలిసి అయితే ఇప్పుడు నరసాపురం అయితే వెళ్తున్నామండి. అయితే మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు కదా, మా తమ్ముడు అంట ఆన్లైన్లో మోసపోయాడంటండి. అది మీకు చెప్తాడు అనేసి వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. చెప్పాలా? ఎక్కడ బుక్ చేసా చెప్పు. ఇన్స్టా యాడ్స్ వచ్చినాయి దాంట్లో డ్రెస్, చాలా మంచి డ్రెస్, అందమైన డ్రెస్ కనిపించినాయి. అవి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే అది ఏం చేశాడు, అమెజాన్ కొరియర్ ఉంటుంది కదా, దానిలో పంపించాడు. మళ్ళీ అమెజాన్ కొరియర్తో అది వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాను. చూస్తే అయ్యి ఏమున్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది అమెజాన్ కవర్ ఏదమ్మా, అమెజాన్ కవర్ ఏది చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఈ కవర్లో తీసుకొస్తే ఏంట్రా రగ్గు ఎందుకు తీసుకొచ్చామని నేను అన్నాను. రగ్గు కాదు, ఇవి ట్రాక్ ప్యాంట్స్ అవి అన్నాడండి. మేరీ చిన్నం వేసుకుంటుందేమో అనేసి అమ్మ పట్టుకెళ్ళమంది అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి? మా తమ్ముడు 1000 రూపాయలు పెట్టి బట్టలు అయితే బుక్ చేసుకున్నాడు అంటండి. 2 షర్ట్లు 2 ప్యాంట్లను బుక్ చేసుకుంటే ఇదిగోండి ఈ కవర్లో పెట్టి, ఈ కవరేనా, ఈ కవర్లో పెట్టి అయితే ఇవి వచ్చినాయి. ఇవేంటి, వాడేసి ఇంకా పాడేస్తాము రొగ్గులు అనుకుంటాం చూసారా, సాగిపోయిన రొగ్గులు, వాటిని ప్యాంట్ల కింద అయితే కుట్టి పంపించాడు అనమాట. సేమ్ ఇంకా రొగ్గు మన చలికాలంలో కప్పుకునే రొగ్గులా ఉందండి ఇది. పోనీ ఏదో పంపించాడు కదా, 1000 రూపాయలు ఎట్టు కొన్నాడు కదా, వాడదామంటే ఇవి ఎలా ఉన్నాయి చూపిస్తాను ఉందండి. కరెక్ట్గా ఎదర పెద్ద పెద్ద చిల్లులు ఇవ్వండి, ఇలా అయితే వచ్చిందనమాట. ఇట్లా కుట్లు వేసినా కూడా ఇవి ఊడిపోతూనే ఉంటాయి. ఆహా, ఇది చిల్లులు కాదు నానా, ఎదర మీరు టాయిలెట్ వేసుకుంటారు అనుకుంటా. మొగలది మగవాళ్ళది, మొగలలా లేదు అది. అక్కడ కాదు, చూడు ఉమెన్ అని ఉన్నట్టుంది వెనకాల ట్యాగ్. ఎక్కడ ట్యాగ్ కూడా వేసాడు దీనికి. 100% పాలిస్టర్ అంటే ఇది. ఉమెన్ ఏంటి లేదా? అయితే అది ఉమెన్ ఇది నువ్వు వాడుకో. ఎందుకు నేను ఒకటి కొన్నావు కదా, వాడు. నేను ఇంకా ముట్టేది చిరిపేసి పంపించాడు అనుకున్నాను. ఏం కాదు, ఇది ఎలాస్టిక్ ఉందండి. ఎంత పెద్దదో, ఇంకో ఇలా చూపించరా ఎంత ఉందో చూడండి. నాకైతే ఇది మొత్తం జార్ వచ్చేస్తుంది అనమాట. ఒకటి 2 షర్ట్లు 2 ప్యాంట్లు 1000 రూపాయలకి కనుకుంటే, ఇంకో ఇది ఒకటి అయిపోయింది కదా, ఇది రెండోది అండి. ఇది రెండోది. ఇది పర్వాలేదు, కాకపోతే బాగా మాసిపోయిందండి ఇది. ఇది ఉతుక్కుని వాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది, కొంచెం పర్లేదు, వాడచ్చు. సో ఇలాంటి బట్టలు అయితే వచ్చినాయండి మా తమ్ముడికి 1000 రూపాయలు పెట్టుకుంటాను. ఇది ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేస్తారండి, కొన్ని పేజెస్లో యాడ్స్ రన్ చేస్తాయి. అలా చూసి ఇది అయితే మా తమ్ముడు బుక్ చేశాడంట. బుక్ చేస్తే ఇంకో ఇలాంటివి అయితే వచ్చాయి. ఇంకా కొన్నాడు కదా, ఎదలో వాడేసి అంటే అది మేరీ చిన్నమ్మకి తీసుకెళ్తాను, మేరీ చిన్నమ్మ వాడుతుందేమో అనేసి అంటున్నారు. ఏమది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో ఏంటి ఈ మధ్యలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ నేమ్స్ ఉపయోగించి చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుందండి. మీ అందరికీ ఒక అవేర్నెస్ కోసం అయితే ఇది నేను మీకు చెప్తున్నాను. రీసెంట్గా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నేను కూడా ఇలాగే మోసపోయాను. నేనైతే 1000-2000 కాదండి, 21,000 లాస్ అయిపోయాను. అసలు ఎంత బెంగ పడిపోయానో ఒక నెల నాకే తెలీదు. క్రెడిట్ కార్డు మీద బుక్ చేశాను నేను మళ్ళీ అవి. కనీసం నాకు మంచి బట్టలే వచ్చినాయి. నేను బుక్ చేసుకున్నందుకు నాకు మంచిగా వచ్చినాయి. నేను 8 డ్రెస్సులు బుక్ చేస్తే 7 డ్రెస్సులు వచ్చినాయి, ఇంకో డ్రెస్ రాలేదు. బుక్ చేయగానే వాళ్ళు వెంటనే బ్లాక్ చేసేసారు. అయితే నేను బుక్ చేసుకున్న ఏమి నా సైజు రాలేదండి, చాలా చిన్న సైజు, స్మాల్ సైజులో అయితే పంపించేశారు అనమాట. అట్లీస్ట్ నాకు పంపించినవి అన్నీ కొత్త బట్టలే పంపించారు. మా తమ్ముళ్ళలాగా మాసిపోయిన గుడ్డలు అలాంటివి ఏమి నాకు పంపించలేదు అనమాట. సో ఇలాంటి మోసాలు అయితే చాలా జరుగుతున్నాయండి. మీరంతా అవేర్నెస్తో ఉండండి. ఎక్కడ పడితే అక్కడ బుక్ చేసేయొద్దు. ఆర్డర్ వచ్చిన తర్వాత అమౌంట్ పే చేయడానికి ముందు ఓపెన్. టైం అయితే 7:30 అయ్యిందండి. ఇందక్కడ 6 o'clockకి షానుని మనుని కరాటే క్లాస్లో దింపేసి
ఇంటికైతే వచ్చేసి నేను అన్నం అయితే వండేసాను. మార్నింగ్ నేను చికెన్ వండాను కదండి, ఆ చికెన్ కూర అయితే ఉంది. సో ఇంక అందుకనేసి అన్నం ఒకటే వండుకున్నాము. ఇప్పుడు త్వరగా నేను భోజనం అయితే చేసేసి, మేము నలుగురు భోజనం అయితే చేసేసి గిన్నెలు తోముకోవాలి. ఇల్లు మొత్తాన్ని ఒకసారి నీట్గా శుభ్రం చేసుకుని ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతామండి. సో ఫస్ట్ అయితే నేను వీళ్ళందరికీ భోజనాలు కొట్టించేస్తే గిన్నెలు తోముకోవచ్చు కదా అనేసి త్వరగా అయితే భోజనం పెట్టేస్తున్నాను. ఇప్పుడు టైం 7:30 అయ్యిందండి. అన్నం మిగిలిపోతారే, అవి మిగలకుండా అందరూ తినేసేయండి. వెళ్ళిపోతున్నాం కదా చిన్న, ఇవే తక్కువ కాదు, సరిపోతుంది. కట్టేసి ఇప్పుడు షార్ట్ మేమందరము డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా డిన్నర్ అవ్వంగానే ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మేము ఊరు వెళ్ళిపోయేటప్పుడు మంచినీళ్ళ బింది ఖాళీ చేసేసుకుంటానండి. ఆ మంచినీళ్ళ బింది ఇంకా ఏవైతే భోజనాలు చేసామో అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసేసి కింద మొత్తము రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసేసి అలా అయితే వెళ్తాను. ఎవ్రీ టైం నేను ఊరు వెళ్తున్నాను అంటే అన్నీ నీట్గా ప్రాపర్గా సర్దుకుని వెళ్తానండి. ఇలా ఇల్లంతా నీట్గా పెట్టుకుని వెళ్ళామనుకో ఇంటికి రాగానే అది చూడంగానే నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ వదులుకుని వెళ్ళానంటే అమ్మో అది చాలా పని ఎక్కువగా స్ట్రెస్ లాగా అనిపిస్తుంది నాకు. సో అందుకే ఎప్పుడు వెళ్ళినా ఇల్లు శుభ్రంగా చేసుకుని వెళ్తాను నేను. ఇంక ఇదిగోండి నేను భోజనం అయిపోయింది కదా, భోజనం అవ్వగానే ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను నిన్న వ్లాగ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను నరసాపురంలో ఉన్నాను కదండి, ఇక్కడ మాకు నెట్వర్క్ సరిగ్గా ఉండదనమాట. అందుకనేసి నేను వ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను. కమ్యూనిటీ పోస్ట్ పెడదామన్నా కూడా నెట్ సరిగ్గా అవ్వట్లేదు. నేను లైవ్కి వద్దాము ఇంకా వ్లాగ్ పెట్టలేకపోతున్నాను కదా అనుకున్నాను, కానీ లైవ్ కూడా ఇంకా నేను రాలేకపోయాను అనమాట ప్రాపర్ నెట్ లేక. అందుకేనండి చాగళ్ళు నరసాపురం వెళ్ళినప్పుడు వ్లాగ్స్ నేను వెంటనే పోస్ట్ చేయలేను, మళ్ళీ అవి హైదరాబాద్ వచ్చాక కానీ పెట్టలేను. నరసాపురంలో ఉన్నానే కానీ వ్లాగ్స్ అయితే నేను సరిగ్గా షూట్ కూడా చేయలేకపోయానండి. ఎందుకు అంటే ఎప్పుడు ఎడిట్ చేస్తేనే నాకు ఫోను నెక్స్ట్ డే వ్లాగ్కి ఖాళీ దొరుకుతుందనమాట. నేను ఒక 2 days వ్లాగ్స్ ఎడిట్ చేయలేదు అనుకోండి, అసలు చాలా ఫుటేజ్ ఉంటుంది. 1 dayకి నేను ఆల్మోస్ట్ 1.5 hour ఫుటేజ్ అయితే షూట్ చేస్తాను. దాన్ని నేను ఒక 15-20 minutes లాగా వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాను కదా, మొత్తం మళ్ళీ 4K క్వాలిటీలోనే తీసుకుంటానండి. ఇంకా అందుకనేసి నాకు వెంటనే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నరసాపురంలో ఉన్నాను కానీ 2 days నేను పెద్దగా వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు. బట్ ఆ 2 vlogs షూట్ చేశాను. ఆ 2 vlogs మీకు బాగా నచ్చుతాయండి. గోగులమ్మ అమ్మవారి జాతర వ్లాగు, నెక్స్ట్ డే రిటర్న్ జర్నీ వ్లాగు ఇవైతే షూట్ చేశాను అనమాట. అవి నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఎడిట్ చేసుకుని మీకు అయితే వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తానండి. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా ఈరోజు ఇప్పుడు మేము జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము అనేసి. ఇంక ఇదిగోండి నేను గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలు క్లీనింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అవి కూడా క్లీన్ చేసేస్తాను. ఇక్కడ వ్లాగ్ అయితే రన్ అవుతుందండి. ఈరోజు నాకు మనసు ఎంత బాధ అనిపించిందో ఒక చిన్న బాబుని చూసి నాకు దాని గురించి అయితే మీకు చెప్పాలి అని అనిపిస్తుందండి. ఏంటంటే మేము ట్రైన్లో వెళ్తున్నాం కదా, మా ముందే ఒక ఫ్యామిలీ అయితే ఎక్కారనమాట. సో ఒక బాబు ఉన్నాడండి, వాళ్ళ అమ్మమ్మంట అసలు కంటిన్యూస్గా పిల్లోడిని తిడుతూనే ఉందండి. చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు మనసు ఎంత బాధపడిందో ఏమో కానీ ఆ పిల్లోడిని అలా తిడుతుంటే నా మనసు ఎంత బాధేసిందో, రకరకాల ఆలోచనలు వచ్చినాయి. ఇంకా నాకు నోరు ఆగలేదండి. ఆవిడతో గొడవ పెట్టుకున్నట్టు కూడా నేను అడిగేశాను అనమాట, ఎందుకు ఆ పిల్లోడిని అదే పనిగా తిడుతున్నారు, ఆ పిల్లోడు ఏం చేశాడు అనేసి అని అడిగితే మా ఆయన ఉండు ఎందుకు వచ్చిన గొడవ నీకు అనేసి ఆపుతున్నారు. ఆ బాబు కనీసం అల్లరి చేయలేదు, ఏమి చేయలేదండి, చాలా మౌనంగా అలా ఉండిపోయాడు అనమాట. ఆయన కూడా ప్రతి చిన్నదానికినండి ఆ పిల్లోడు చేతులు కడుక్కొని వచ్చి, చిన్నపిల్లలు ఏముందండి చేతులు కడుక్కొని వచ్చి సీటు మీద చేపెట్టాడు అనుకో, చేతి మీద ఉన్న నీళ్ళ మచ్చలు సీటు కనుక్కుందనుకో దానికి తిట్టడము కొట్టడము. ఇప్పుడు నేను షాను మను వాళ్ళతో ఏమన్నా జర్నీ చేశాను అనుకోండి, గంటకు ఒక 2-3 సార్లు అయినా టాయిలెట్ వచ్చేస్తుంది, బాత్రూమ్కి వెళ్తాను అని ఇలా అంటారు పిల్లలు. వాళ్ళకి తెలీదు, అది వాళ్ళు ఊసిపోక అటు ఇటు తిరగాలని అంటారో లేకపోతే ఎందుకంటారో తెలీదు. ఆ పిల్లోడు నాకు టాయిలెట్ వస్తుంది అని టాయిలెట్ వేసుకున్న ప్లేస్ని ఇలా చేత్తో నొక్కుంటున్నాడు అనమాట. వాడికి ఎంత అర్జెంట్ వస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు కదా. పడుకునే వరకు వెళ్ళొద్దు, ఎన్నిసార్లు తిప్పుతావు అని ఆ పిల్లోడి మీద అరిసేసి తిడుతుంటే నాకు నిజంగా అండి ఆ పిల్లోడు నాకు పుట్టిన పిల్లోడు ఏం కాదు, కానీ నా మనసు ఎందుకో చాలా చూక్కుమన్నదనమాట.
ఇంకా అసలు ఆ పిల్లోడు టాయిలెట్ వస్తుంది అంటే పడుకునే వరకు వెళ్తా కుదరదు, ఎన్నిసార్లు తిప్పుతామని అలా బలవంతంగా ఆపారు. ఇంకా తర్వాత నేను తీసుకెళ్దాం అన్నట్టు అర్జెంట్ వస్తుందమ్మా అనేసి అడిగితే ఇంకా మళ్ళీ నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకున్నది ఏమని తీసుకుని వెళ్ళిందండి వాళ్ళ అమ్మమ్మ టాయిలెట్కి. వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఈ టాయిలెట్ అంటాడు, ఒక చుక్క కూడా వేయలేదు, టాయిలెట్ వేసుకోలేదు, ఇలాగే తిప్పిస్తున్నాడు అనేసి మళ్ళీ ఆ పిల్లోడిని ఆ విషయం గురించి కూడా తిట్టడం అనమాట. నేను మధ్యలో ఒక్కసారి అయితే నేను రియాక్ట్ అయిపోయాను. ఇంకా నేను చూడలేకపోతున్నాను, అంత చిన్న పిల్లోడు మానసికంగా కృంగిపోవడం ఏంటి, కనీసం ఆ పిల్లోడికి స్వేచ్ఛగా ఏడ్చే ఇది లేదు. వాళ్ళు ప్రతి దానికి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరితోటిని మాట్లాడుతుంటే ఎవరు అని దగ్గరికి వచ్చాడండి ఆ బాబు. దానికి కూడా నేను చితక్ కొట్టేస్తాను, నువ్వు వెళ్ళి మూసుకుని కూర్చో అని అలాగ తిడుతున్నారన్నమాట. ఎంత బాధేసిందో ఆ ట్రైన్లో ఉన్నంతసేపును. నేను మళ్ళీ ఆ పిల్లోడు వాళ్ళు రైల్వే స్టేషన్ లో దిగిపోయి వాళ్ళ ఆటో ఎక్కి వెళ్ళే వరకు నేను ఆ పిల్లోడిని అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట. చాలా బాధ అనిపించిందండి. నేను ఆ అబ్బాయితో మాట్లాడాను అనమాట, మీ అమ్మ ఏదమ్మా, మీ అమ్మగారు రాలేదా అని అడిగితే మా అమ్మ హైదరాబాద్లో ఉంది అని చెప్పాడు. తర్వాత మరి మీ నాన్నగారు ఏరి అంటే నాకు నాన్న లేరండి అనేసి చెప్పాడు అనమాట. చిన్న పిల్లోడండి, షాను కన్నా చిన్న పిల్లోడేవాడు. అయితే వాళ్ళ నాన్న లేడు అని చెప్తుంటే ఎందుకు లేరు, అందరూ ఉన్నారు, అందరూ హైదరాబాద్లోనే ఉంటారు అనేసి ఆ పిల్లోడిని మాట్లాడనివ్వకుండా తీసుకుని వెళ్ళిపోయిందనమాట. నాకు ఎందుకో బాధ అనిపించిందండి. నేను మీతో ఒక్క విషయం అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. మనకి ఎంత కష్టం వచ్చినా కూడా మన పిల్లల్ని అమ్మమ్మని నానమ్మని ఎక్కడా మన పిల్లల్ని వదలొద్దండి. ఎందుకు అంటే అమ్మ నాన్న చూసుకున్నంత ప్రేమ పిల్లలకి ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఒప్పుకుంటాను, అమ్మమ్మలు ప్రేమగానే చూసుకుంటారు చాలా చోట్ల, కొన్ని చోట్ల నానమ్మలు ప్రేమగా చూసుకుంటారు పిల్లల్ని. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో బాబుకి అమ్మమ్మే, కానీ ఆ చిన్న పిల్లోడిని మానసికంగా చాలా బాధపడుతుంది తన మాటలతోటి. ఆడు ఏమి చెయ్యక్కర్లేదు, ఆడు నుంచున్నా తిడుతుంది, కూర్చున్నా తిడుతుంది, చిన్న మాట మాట్లాడిన ప్రతిదానికి తిడుతూనే ఉన్నారు. నాకు అనిపించింది అనమాట, చిచ్చి ఎవరి దగ్గర మన పిల్లల్ని వదులుకోకూడదు, ఇలా వదిలేము అంటే వాళ్ళకి లోకువైపోయి ఇలాగే తిడతారు అనేసి. ఏమోలేండి, అక్కడ వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ ఏంటో తెలీదు. ఈ అబ్బాయి అయితే మాత్రం నాకు నాన్న లేడు అనేసి అయితే చెప్పాడు అనమాట. సో మరి ఈ అమ్మాయి ఆ బాబు వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ ఏంటో తెలీదు, పెంచలేక అలాగా పంపించిందా లేకపోతే ఏంటి అన్నది మనకైతే తెలియదు. కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, నా పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచొద్దు, నేనే పెంచుకోవాలి నా పిల్లల్ని అనేసి. కానీ అమ్మమ్మలు నానమ్మలు చాలా ప్రేమగా చూసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడున్న పిల్లల్ని వాళ్ళు పెంచగలిగే శక్తి వాళ్ళకు ఉండదండి. వాళ్ళకి వయసు అయిపోతుంది, వీళ్ళు చేసే అల్లరిని వీటిని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు. ఆ విసుగుదలలో ఒక మాట అనొచ్చు పెద్దవాళ్ళు కానీ అది మన పిల్లల్ని ఒక మాట అంటే, మనం ఇప్పుడున్న జనరేషన్లో తల్లులుగా మన పిల్లల్ని ఒక మాట అంటే అది మనకి బాధ వస్తుంది అనమాట. సో అందుకేనండి నాకు పిల్లల్ని పెంచే ఓపిక లేదు, అంత శక్తి లేదు అనుకున్నప్పుడు మీరు ఎంతమందిని పెంచగలరు అనుకుంటున్నారో అంతే కనండి. మీ ఓపిక బట్టి మీరు కనాలి తప్పించి మనము ప్రెగ్నెన్సీ రానంత వరకు నువ్వు కనేసి మేము చూసుకుంటామని హామీలు ఇస్తారు కానీ అలా చూడరు. మనము కనేసిన తర్వాత మన పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నప్పుడు అది మనమైతే అసలు తీసుకోలేము. నేను నా పిల్లల్ని మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా కూడా నా పిల్లల్ని ఒక మాట అన్నారు అంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయనండి. నా పిల్లల కళ్ళల్లో నుంచి ఒక చుక్క నీరు వచ్చింది ఒక వ్యక్తి అన్న మాట బట్టి నా పిల్లలు ఏడ్చారు అన్న నేను తట్టుకోలేను, నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఏంటోనండి, నేను ఇంటికి వచ్చేసాను ఇలా జరుగుతుంది కానీ నాకు స్టిల్ ఆ పిల్లోడు బాధను ఆపుకుంటూ ఏడుపు ముఖం వేసుకుని ఉన్న ఆ పిల్లోడు ఫేసే నాకు అలా గుర్తొస్తుంది అనమాట. నేనైతే ఆ పిల్లోడి కోసం ఒక్కటే కోరుకున్నానండి, ఆ అబ్బాయి వీలైనంత త్వరగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆస్తులు ఇవేం అక్కర్లేదు, వాళ్ళమ్మ ప్రేమతో ఆ అబ్బాయి చక్కగా తన బాల్యంని బాధతో గడపకుండా సంతోషంగా గడిపితే చాలు దేవుడా అనేసి అనుకున్నాను. ఆ బాబు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలండి. నా పిల్లలు మీ పిల్లలు ఇలాంటి వేరుపాట్లు ఉండొద్దు అబ్బాయి ఎవరి దగ్గరని. హాయ్ చెప్పు, హాయ్ ఎరక్కుండు మొహం పెద్ద కనిపించేస్తుంది. ఇంటికి వచ్చేసామండి. టైం ఎంత అయింది? 9 అవుతుంది. 8:30 అవుతుంది. 8:30 అయ్యింది. ఇంటికైతే వచ్చేసాం. ఈ ఇల్లు కట్టడం కొంచెం చల్లగా ఉంది మనకి.
లేకపోతే అయిపోతుంది బాబోయ్. ఇదిగో. ఈ ఇల్లు పైకంతా లెగిసింది కదా, అందుకని మాకు చల్లగా ఉంది. లేదనుకో ఈ అరుగు ఎండతో నిండిపోయేది టయానికి. తెలిసొచ్చిన రాజేష్ ఇల్లు కట్టుకోవడం మంచి పని అయింది. ఏది గోరింత చెట్టేది? ఏదమ్మా నాకేం కనపడలేదు. చిక్కుడుకాయ పొగ కనిపించింది. కనకాంబరం మొక్కలు కనిపించింది. గోరింతాకు మొక్క ఎక్కడ పెరుగుతుంది అని తిరుగు మొక్కలు. ఇంకో కుండీ ఏమన్నా పెట్టమ్మా. ఇది డాబా పైన మందరం చెట్ట ఇక్కడదా? గులాబీలు పైన ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. తొండ తొండ చూసానమ్మా. తొండ తొండ ఇదిగో గులాబీ. నువ్వు స్నానం చేసి పెట్టుకుంది కానీ తలంటి తను. న్యూ వాషింగ్ మిషన్. మా అమ్మ పాత వాషింగ్ మిషన్ పోయిందని మళ్ళీ మా చిన్న కొత్తది బుక్ చేసింది. ఇదేంటి పైనుంచి తీసుకునేదా? చూడజాతారేంటలా ఇడ్లీ వండే తినండి. రేపు ఎల్లుండ పెట్టే వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఎవరు రెండు మిస్ కావద్దు. నేనైతే ఇంకా నరసాపురం అయితే వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు ఈ వీడియోలో మాట్లాడిన టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను నా ఒపీనియన్ మీతో షేర్ చేశాను కదా. నాకు ఈ విషయం గురించి ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయండి మాట్లాడాలి అనుకున్నవి. అవి నేను కమింగ్ వ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేస్తాను. హైదరాబాద్ వచ్చేసాకని. ఇప్పుడైతే మేము అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. రేపు ఎల్లుండి వ్లాగ్స్ మిస్ కావద్దు. బాయ్ బాయ్.